ఒక ఊరిలో రాధాశేఖరం అనే దంపతులు ఉండేవారు. వాళ్లకు ఇద్దరు సంతానం. కొడుకు సుమన్, కూతురు ప్రియ. ప్రియాకు రాహుల్ అనే అబ్బాయితో వివాహం జరిగింది. సుమన్కి హాసిని అనే అమ్మాయితో వివాహం జరిగింది. తన అన్నయ్య సుమన్కి పెళ్లి కానంత వరకు ఇల్లంతా ప్రియాదే రాజ్యం. అందరూ తన మాటే వినేవారు, తన సలహాలే పాటించేవారు. అప్పటి వరకు అంతా బాగానే ఉంది. కానీ తన అన్నయ్య పెళ్లి జరిగాక పరిస్థితులన్నీ తారుమారయ్యాయి. ఇప్పుడు తన వదినదే పైచేయి అయింది. ప్రియకు ఇదంతా చూసి అస్సలు నచ్చలేదు. కోడల్ని నెత్తిన పెట్టుకొని కూర్చుందని తన తల్లి మీద విపరీతంగా ఇష్టం పెంచుకుంది ప్రియ. అందుకని ఒకే ఊర్లోనే అత్తగారిల్లు పుట్టిల్లు ఉన్న తన పుట్టింటికి ఎప్పుడో కానీ వెళ్ళేది కాదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. ఒకరోజు ప్రియా భర్త క్యాంపు పని మీద 10 రోజులు ఊరు వెళ్తున్నాను అని చెప్పాడు. అలాగే తన అత్తగారు కూడా ఊర్లో లేరు. అందుకని ఒక 4 రోజులు తన పుట్టింటికి వెళ్ళి గడుపుదామని అనుకుంటుంది ప్రియ. ఆ మరుసటి రోజు తన పుట్టింటికి బయలుదేరుతుంది. ఇంట్లోకి అడుగు పెట్టగానే తన తండ్రి ఎంతో ఆప్యాయంగా పలకరించాడు. రామ్మా ప్రియా, ఎలా ఉన్నావు? అల్లుడు గారేది? ఒకదానివే వచ్చావు? అదేం లేదు నాన్న, మా ఆయన ఆఫీస్ పని మీద 10 రోజులు క్యాంపుకు వెళ్ళారు. మా అత్తగారు కూడా ఊర్లో లేరు, అందుకనే ఇలా వచ్చాను అని అంది ప్రియ. సరే, ప్రయాణం చేసి వచ్చావుగా, కళ్ళు కడుక్కోనిరా, మంచి కాఫీ తాగుదువు కానీ. అమ్మా వదిన ఎక్కడున్నారు? కనిపించట్లేదు. ఇంకెక్కడుంటారు? వంటింట్లో ఉన్నారు. ఏదో కొత్త రకం వంట వండుతున్నారు ఇవాళ అని అంటాడు శేఖరం. అమ్మా అమ్మా అని పిలుస్తూ వంటగది వైపు వెళ్తుంది ప్రియ. రామ్మా ప్రియా, ఎలా ఉన్నావు? అల్లుడుగా రేరి, నువ్వు ఒక్కదానివే వచ్చావు అంటూ తన తల్లి కూడా అదే ప్రశ్నలు అడుగుతుంది. ఎలా ఉన్నావు ప్రియా అంటూ హాసిని పలకరిస్తుంది. తనకు ఇష్టం లేకపోయినా ఏదో బాగున్నా అంటూ సమాధానమిస్తుంది ప్రియ. అత్తయ్య, మీరు ప్రియా వెళ్ళి హాల్లో కూర్చోండి. టిఫిన్ ఎలాగో తయారైపోయింది కదా, నేను మీకు అక్కడికే తెచ్చి వడ్డిస్తాను అని అంటుంది హాసిని. సరే అని హాల్లోకి వచ్చి కూర్చుంటారు రాధ ఇంకా ప్రియ. అప్పుడు ప్రియ ఇలా అంటుంది. అమ్మా, నువ్వు వంటగదిలో ఏం చేస్తున్నావు? వదినొక్కటి చేయలేదా ఏంటి పనులన్నీ? తనకు కూడా కొత్తగా పెళ్ళైంది కదా అమ్మా, అన్ని పనులు ఎలా తెలుస్తాయి చెప్పు? ఒక్కతే ఎలా చేయగలుగుతుంది? అందుకే నేను తనకు వీలైనంత వరకు అన్ని పనుల్లో సహాయంగా ఉంటున్నాను. నువ్వు తనకు అత్తవి, అత్తలాగానే ఉండు అని అంటుంది ప్రియ. నేను తనకు అత్తగారిలా ఉండి పెత్తనం చేయాలని అనుకోవట్లేదు, అమ్మలాగా ఉండాలనుకుంటున్నాను అని అంటుంది రాధ. ఇంతలో హాసిని హాల్లోకి వచ్చి అందరికీ టిఫిన్లు వడ్డిస్తుంది. హాసిని చాలా నెమ్మదస్తురాలు, సాంప్రదాయంగా ఉంటుంది, పెద్దలంటే గౌరవం ఇస్తుంది, అత్తగారి అడుగుజాడల్లో నడుస్తుంది. అలాగే సుమన్ కూడా హాసినిని ఎంతో అపురూపంగా చూసుకుంటాడు. హాసిని ప్రియాకు ఎంత దగ్గరవ్వాలని ప్రయత్నిస్తున్నా ప్రియా మాత్రం దగ్గర కాలేకపోయింది. అత్తాకోడలు ఎంతో అన్యోన్యంగా ఉంటున్నారు. అది చూసి ప్రియా తట్టుకోలేకపోయింది. తన తల్లి తనకు పరాయిదైనట్టు అనిపించింది. పెళ్ళి అయి సంవత్సరం కూడా కాలేదు. ఏమాయ చేసిందో అత్తగారిని బుట్టలో వేసుకుంది. కోడలు తానా అంటే ఈవిడ తందానా అంటుంది అని మనసులో అనుకుంటుంది ప్రియ. అలా కొంత సమయం గడిచింది. హాసిని ప్రియాతో, ప్రియా, రాత్రి డిన్నర్కి ఏం తింటావు? నీకు నచ్చినది చెప్పు, చేస్తాను. నాకు ఆలు పరాటా, పన్నీర్ కర్రీ చేయవదినా అని అంటుంది ప్రియ. కాసేపటికి హాసిని వంటగదిలోకి వెళ్ళి వంట చేయడం మొదలు పెడుతుంది. అంతలో రాధ ప్రియాతో, నేను కూడా వెళ్ళి కాస్త వదినకు వంటలో సహాయం చేసొస్తానమ్మా, వదిన ఒక్కతే చేయలేదు అని చెప్పి రాధ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తన తల్లి పద్ధతి, వ్యవహారం ప్రియాకు కొంచెం కూడా నచ్చడం లేదు. ఇన్ని రోజుల తర్వాత కూతురు ఇంటికి వస్తే కనీసం కూర్చొని కబుర్లు చెబుదామని కూడా లేకుండా వదినకు సహాయం చేయాలంటూ వెళ్ళిపోయింది. మా అమ్మకు కూతురు కంటే కోడలే ఎక్కువైపోయింది అని మనసులో అనుకుంటుంది ప్రియ.
ఇక ఒక్క క్షణం కూడా ఇక్కడ ఉండకూడదు అని నిర్ణయించుకుంది ప్రియ. చెప్పా పెట్టకుండా అప్పటికప్పుడు ఇంట్లో నుంచి వెళ్ళిపోతుంది. ఎవరు ఎంత చెప్పినా వినలేదు. అలా కొన్ని రోజులు గడిచిపోయాయి. సెలవులు కావడంతో ప్రియా ఆడపడుచు భాను తన పిల్లలతో కలిసి ప్రియా వాళ్ళ ఇంటికి వస్తుంది. ప్రియా తన ఆడపడుచుతో కూడా ఎప్పుడూ గొడవ పడేది. తనంటే అస్సలు నచ్చేది కాదు. తను ఇంటికి వచ్చిందంటే వంట పనులు, ఇంటి పనులు ఎక్కువ ఉంటాయని, ఎప్పుడు తను వచ్చినా ఒంట్లో బాలేదని, నీరసంగా ఉందని వెళ్ళి తన గదిలో కూర్చుంటుంది. లేదంటే స్నేహితులను కలవాలి అంటూ బయటికి వెళ్ళిపోయేది. ఒకసారి తమ ఇంటికి సంబంధించిన కొన్ని విషయాలలో తన అత్తగారు తన మాట వినకుండా తన ఆడపడుచు భాను చెప్పిన సలహాలే తీసుకుందని ప్రియాకు చాలా కోపం వచ్చింది. అది తట్టుకోలేక నేరుగా తన గదిలోకి వెళ్ళి బోరుమని తలుపులు వేసుకొని ఏడ్చింది. కాసేపటి తర్వాత తన తండ్రి శేఖర్కు ఫోన్ చేసి ఏడ్చేసింది. నాన్న, అర్జెంటుగా నిన్ను కలవాలి, వెంటనే మా ఇంటి దగ్గరలో ఉన్న కాఫీ షాప్కి రా అని అంటూ ఫోన్ పెట్టేసింది ప్రియ. కూతురికి ఏమైందో అనుకుంటూ ఆదరాబాదరాగా ఇంటి నుంచి బయలుదేరాడు శేఖరం. తండ్రిని చూసి కుక్కలు పెట్టి ఏడ్చింది ప్రియ. ఏమైందమ్మా, అసలు ఏం జరిగిందో చెప్పు అని కంగారుగా అడిగాడు శేఖరం. తన అత్తగారింట్లో జరిగినదంతా వివరించింది ప్రియ. అలాగే కోడలు వచ్చాక తన తల్లిలో వచ్చిన మార్పును కూడా చెప్పుకొచ్చింది. అందుకు శేఖరం ఇలా అన్నాడు. చూడమ్మా, ఏ తల్లికైనా కూతుర్ని కోడల్ని సమానంగా చూడాలంటే అంత సులువేమీ కాదు. మీ అమ్మ నిన్ను మీ వదిన్ను ఇద్దరిని సమానంగా చూడాలని అనుకుంది. నిన్ను ఎందులోనూ తక్కువ చేయాలని అనుకోలేదు. అందుకే నువ్వు ఎప్పుడైనా ఇంటికి వచ్చినా అత్తగారింట్లో పనులు చేస్తూ కష్టపడుతూ ఉంటావని, పుట్టింటికి వచ్చినప్పుడన్నా కాస్త విశ్రాంతి తీసుకుంటావని అనుకునేది. అందుకని నీకే పనులు చెప్పకుండా అన్నీ తను మీ వదిన కలిసి చేసుకునేవారు. ఉమ్మడి కుటుంబంగా ఉన్నప్పుడు ఏ ఆడపిల్ల అయినా ఒక్కతే అంటే అన్ని పనులు చేసుకోవాలంటే ఎంత కష్టంగా ఉంటుందో మీ అమ్మకు కూడా తెలుసు. కాబట్టి మీ వదినకు అన్ని పనుల్లో సహాయం చేస్తూ ఉంటుంది. తన తండ్రి చెప్పిన మాటలన్నీ విన్నాక తన తప్పేంటో ప్రియాకు అర్థమైంది. అప్పటి వరకు తన తల్లి మీద ఉన్న కోపమంతా ఒక్క నిమిషంలో మంచులా కరిగిపోయింది. తాను కూడా ఇక నుంచి తన ఆడపడుచుతో సఖ్యంగా ఉండాలని నిర్ణయించుకుంది. అప్పటి నుంచి ప్రియ తన పుట్టింటి వాళ్ళతోనూ అలాగే తన అత్త మామలతో, ఆడపడుచుతో ఎంతో సంతోషంగా ఉంది. వదిన ఆడపడుచుల మధ్య బంధం ఎప్పుడూ ఆరోగ్యంగా ఆనందంగా ఉండాలి. ఒకరంటే ఒకరికి పడక అసూయ అహంకారం చూపుతూ పచ్చగడ్డి వేస్తే బగ్గుమనేలా మాత్రం ఉండకూడదు. ఇది వాల్టి కథ. ఒక ఊరిలో రాధా శేఖర్ అనే దంపతులు ఉండేవారు. వారికి ఒక్కగానొక్క కొడుకు తరుణ్. తరుణ్కి 3 నెలల క్రితమే అక్షర అనే అమ్మాయితో వివాహం జరిగింది. తరుణ్, అక్షర ఎంతో అన్యోన్యంగా ఉంటారు. కానీ వచ్చిన సమస్య అంతా తన అత్తగారితోనే. అత్తగారు ఏది చెప్పినా దాన్ని వ్యతిరేకంగా తీసుకోవడం అక్షరాకు అలవాటుగా అయిపోయింది. ప్రతి చిన్న విషయానికి అత్తగారితో గొడవ పడేది. నేను మీ కూతుర్ని కాదు కదా, మీ కోడల్ని. అందుకని మీకు నేను ఏది చేసినా నచ్చట్లేదు. అదే మీ కూతురు అయితే ఇలా ప్రతి విషయంలో తప్పులు వెతుకుతారా చెప్పండి అని అంటుంది అక్షర. కోడలు ఎన్ని మాటలు అంటున్నా అత్తగారు మాత్రం ఇల్లు ప్రశాంతంగా ఉండాలి, ఎలాంటి గొడవలు లేకుండా ఉండాలని సైలెంట్గా ఉండేది. ఇదంతా చూస్తూ రాధా భర్త శేఖర్ కూడా రాధాకే సర్ది చెప్పాలని చూసేవాడు. చూడు రాధా, అక్షర ఇంకా చిన్నపిల్ల కదా, పోను పోను తనే నేర్చుకుంటుందిలే. ఆ అమ్మాయికి కాస్త సమయం ఇవ్వు. అలాగే తరుణ్ కూడా తన భార్య వైపే మాట్లాడుతూ, చూడమ్మా, మీ కాలంకి మా కాలంకి చాలా తేడా ఉంది. తను ఇప్పుడిప్పుడే మన ఇంటికి కోడలుగా అడుగుపెట్టింది. కొంత సమయం పడుతుందిలేమ్మా అని తరుణ్ అనడంతో ఇక చేసేదేమీ లేక మౌనంగా ఉండిపోయింది రాధ. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు ఉదయం తరుణ్ అలాగే శేఖర్ ఆఫీస్కి వెళ్ళిపోగానే షాపింగ్కి వెళ్తానంటూ అక్షర బయటికి వెళ్ళింది. సాయంత్రం కావస్తుంది. ఇంకా అక్షర మాత్రం ఇంతవరకు ఇంటికి రాలేదు. రాధ
తనలో తాను ఇలా అనుకుంటుంది. ఏంటి ఈ అమ్మాయి ఉదయం అనంగా షాపింగ్ వెళ్తానంటూ బయటికి వెళ్ళింది. సాయంత్రం అవుతుంది, ఇంకా ఇంతవరకు ఇంటికి రాలేదు. ఫోన్ చేస్తుంటే కూడా ఫోన్ తీయడం లేదు అంటూ గుమ్మం దగ్గర ఎదురు చూస్తూ ఉండిపోయింది రాధ. ఇంతలో తరుణ్ ఇంకా శేఖర్ ఆఫీస్ నుంచి ఇంటికి తిరిగి వచ్చేశారు. ఏంటి రాధా, గుమ్మం బయట నించొనున్నావు? ఎవరి కోసమన్నా ఎదురు చూస్తున్నావా? అక్షర ఉదయం అనగా బయటికి వెళ్ళింది షాపింగ్ అంటూ. కానీ చీకటి పడుతున్నా ఇంకా ఇంతవరకు ఇంటికి రాలేదు. గంటలో వచ్చేస్తాను అంటూ ఉదయమే బయటికి వెళ్ళింది. నువ్వేం కంగారు పడకమ్మా, అక్షర ఏం చిన్నపిల్ల కాదు కదా, తనేం వచ్చేస్తుందిలే. కంగారు పడొద్దని ఎలా అంటావురా? ఇంతవరకు ఇంటికి రాలేదు, ఎక్కడికి వెళ్ళిందో తెలీదు. అసలే బయట రోజులు బాలేవు. అయినా నేను ఎన్నిసార్లు ఫోన్ చేస్తున్నాను, కనీసం ఫోన్ ఎత్తి కాస్త ఆలస్యం అవుతుందని చెప్పొచ్చు కదా. ఇదే నా ఇంటి కోడలికి ఉండాల్సిన లక్షణము. సరే సరే, చీకటి పడుతోంది, అందరం లోపలికి వెళ్దాం పదండి అని శేఖర్ అనడంతో అందరూ లోపలికి వెళ్ళి కూర్చుంటారు. ఇంతలో అక్షర చేతిలో 4-5 షాపింగ్ బ్యాగులు మోసుకుంటూ ఇంటికి వస్తుంది. అక్షరాని చూసి రాధ కోపంతో ఇలా అంటుంది. చూడు అక్షర, ఉదయమనంగా బయటికి వెళ్ళావు, అయినా ఈ షాపింగ్ బ్యాగులు అవన్నీ ఏంటి? నా కోసం కావాల్సిన షాపింగ్ చేసుకున్నాను అత్తయ్య. నాకు కావాల్సిన వస్తువులన్నీ కొనుక్కున్నాను. సేల్లో ఉన్నాయని కొన్ని చీరలు కొన్నాను. అలాగే రోజు వేసుకోవడానికి కొన్ని డ్రెస్సులు, కొన్ని మేకప్ సామాన్లు కొనుక్కున్నాను. కానీ నీ పెళ్ళయి 3 నెలలు మాత్రమే అయింది కదమ్మా. అప్పుడు కొన్న బట్టలు నువ్వు మళ్ళీ ఇంతవరకు వేయడం ఒక్కసారి కూడా నేను చూడలేదు. మళ్ళీ ఇంతలోనే షాపింగ్ చేయాల్సిన అవసరం ఏం వచ్చింది? అయినా నేను ఎన్నిసార్లు నీకు ఫోన్ చేశాను, కానీ నువ్వు ఫోన్ కూడా ఎత్తడం లేదు. నేను ఎంత కంగారు పడ్డానో తెలుసా? నేను చాలా రోజుల తర్వాత షాపింగ్కి వస్తే మీరు మాటిమాటికి ఫోన్ చేసి విసిగిస్తున్నారని నేనే ఫోన్ సౌండ్ తగ్గించేసి బ్యాగ్లో పెట్టేశాను. అయినా నేను నాకు కావాల్సిన వస్తువులే కదా కొనుక్కున్నాను. మీరెందుకు ఇంతలా గొడవ చేస్తున్నారు? అదే మా అమ్మ అయితే నన్ను ఏమీ అనదు. చూడమ్మా, అది నీ పుట్టిల్లు. నువ్వు ఎలా ఉన్నా, ఎక్కడికి వెళ్ళినా ఎవరూ ఏమీ అనరు. నువ్వు ఇంటి పనులు చేసినా చేయకపోయినా ఎవరూ ఏమీ అడగరు. కానీ ఇది నీ అత్తగారిల్లు. ఇంటి విషయాలన్నీ నువ్వే దగ్గరుండి చూసుకోవాలి. అత్తయ్య గారు, మీరు పెళ్ళికి ముందు ఒక మాట అన్నారు, నన్ను కోడలిగా కాదు కూతురులా చూసుకుంటాను అని. కానీ మా అమ్మ కూడా నన్ను ఎప్పుడూ ఇన్ని మాటలు అనలేదు అని సమాధానమిచ్చి అక్షర అక్కడి నుంచి తన గదిలోకి వెళ్ళిపోయింది. కాసేపటి తర్వాత రాధా శేఖర్ ఇలా మాట్లాడుకుంటూ ఉన్నారు. చూడు రాధా, ఈరోజు జరిగిన గొడవకు కారణం నువ్వే. ప్రతి చిన్న విషయానికి ఎందుకని ఆ అమ్మాయితో అలా గొడవ పెట్టుకుంటున్నావు? మీరు ప్రతిదానికి నన్ను అంటారేంటండి? బయటికి వెళ్ళి ఆలస్యంగా రావడం, 1కి 4 సార్లు ఫోన్ చేస్తే జవాబు ఇవ్వకపోవటం, ఇంటి పనుల్లో ఏమాత్రం పట్టనట్టు ఉండడం, ఆ అమ్మాయి చేసినవన్నీ కరెక్ట్ అంటారా? సరేలే, వదిలేసేయి. ఆ అమ్మాయి ఇంకా చిన్న పిల్ల. అదే నీ కూతురైతే ఇలా చేసినా ఏమన్నా అంటావా? అలాగే చూసి చూడనట్టు సర్దుకుపో. శేఖర్ అన్న మాటలకు మౌనంగా ఉండిపోయింది రాధ. అలా కొన్ని రోజులు గడిచాయి. ఒకరోజు రాధా స్నేహితురాలు సురేఖ రాధ ఇంటికి వస్తుంది. ఆ సమయంలో అక్షర ఇంట్లో ఉండదు. అప్పుడు రాధ ఇంకా సురేఖ ఇలా మాట్లాడుకుంటారు. ఇంట్లో జరిగిన విషయాల గురించి సురేఖతో చెప్తుంది రాధ. సురేఖ రాధాతో ఇలా అంటుంది. అక్షరకి ఇంకా కోడలి బాధ్యతలు ఏంటి అని తెలిసినట్టు లేదు. అలాగే నువ్వు కూడా అన్నయ్య గారికి అలాగే తరుణ్కి అన్నీ సమయానికి చేసి పెడుతున్నందుకు వాళ్లకు ఇంటి పనుల గురించి ఏమీ తెలియట్లేదు. నువ్వు ఒక పని చెయ్యి, ఒక 4 రోజులు అలా ఎక్కడికన్నా వెళ్ళిరా. తిరిగి వచ్చాక ఏం జరుగుతుందో నీకే తెలుస్తుంది అని చెప్పి సురేఖ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఆ మర్నాడు ఉదయాన్నే సుప్రజ సూట్ కేసులో బట్టలు సర్దింది. అది చూసి శేఖర్, ఏంటి రాధా, సూట్ కేసు సర్దుకున్నావు? ఎక్కడికి వెళ్తున్నావు? నేను ఒక 4 రోజులు మా పుట్టింటికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మా అన్నయ్య చాలా రోజుల నుంచి రమ్మని అడుగుతున్నాడు.
కానీ పెళ్లి హడావిడి వల్ల ఇంటి పనుల వల్ల కుదరట్లేదు. అందుకే ఇప్పుడు ఒక 4 రోజులు వెళ్ళి రావాలని అనుకుంటున్నాను. ఇంత పొద్దున్నే బయలుదేరావు? మరి టిఫిన్ అవన్నీ వండి పెట్టావా? నేను ఏమీ చేయలేదు. మీ ముద్దుల కోడలు ఉంది కదా, అన్నీ అమ్మాయితో చేయించుకోండి. ఆ, అర్థమైంది. నిన్న జరిగిన దానికి నువ్వు మనసులో ఏదో ఉంచుకొని ఇలా చేస్తున్నావు కదా. అదంతా నాకు తెలీదు. ఇప్పుడైతే నేను నా పుట్టింటికి వెళ్ళాలి అని అనుకుంటున్నాను. బయట క్యాబ్ వెయిట్ చేస్తుంది అంటూ రాధ అక్కడి నుంచి వెళ్ళిపోయింది. ఇంతలో తరుణ్, అక్షర హాల్లోకి వచ్చారు. జరిగినదంతా శేఖర్ వాళ్లకు వివరించాడు. కాసేపు గడిచింది. అందరికీ ఆకళ్ళవుతున్నాయి. వంటగదిలోకి వెళ్ళి చూసేసరికి రాధ ఆ రోజుకి సరిపడ టిఫిను అలాగే భోజనం మొత్తము చేసి పెట్టి వెళ్ళింది. ఆ రోజు అలా గడిచిపోయింది. ఇక్కడి వరకు అంత బాగానే ఉంది. మర్నాడు ఉదయం 8 అయింది. తరుణ్ హడావిడిగా నిద్రలేస్తూ, అక్షర, ఉదయం 8 అయిపోయింది. ఇక లే, త్వరగా వెళ్ళి కాఫీ చేసి తీసుకొనిరా. అలాగే అరగంటలో నాకు టిఫిన్ కూడా తయారు చేసి పెట్టేసేయి, లేదంటే ఆఫీస్కి లేట్ అవుతుంది అంటూ అక్కడి నుంచి వెళ్ళిపోయాడు తరుణ్. అక్షర అప్పుడే లేస్తూ, ఎంత పని చేసింది మా అత్త. ఈవిడకి ఇప్పుడు పుట్టింటికి వెళ్ళడం అంత అవసరమా? ఇదంతా కావాలనే చేస్తుంది. ఇంత వయసు వచ్చినా కూడా పుట్టిల్లు మీద మమకారం పోలేదు ఈవిడకి అనుకుంటూ కోపంగా వంటగదిలోకి వెళ్ళింది అక్షర. వంటగది చూస్తే చండాలంగా ఉంది. రాత్రి తిన్న భోజనం ప్లేట్లు పాత్రలతో సింక్ మొత్తం నిండిపోయి ఉంది. అంతలో తరుణ్ అక్కడికి వచ్చాడు. అక్షర, ఇందాకే పనమ్మాయి ఫోన్ చేసింది. వాళ్ళ కొడుక్కి ఒంట్లో బాగాలేదంట. 2-3 రోజులు పనికి రానని చెప్పింది. ఈ రోజు నుంచి నువ్వు వంట పనితో పాటు ఇంటి పని కూడా చేయాల్సి ఉంటుంది. ఏంటి తరుణ్ ఇది? మొత్తం పని నేను ఒక్కదాన్నే ఎలా చేయగలను? వంట నాకు అంతంత మాత్రమే వస్తుంది. దానికి తోడు ఇంటి పని కూడా మొత్తం నేనే చేయాలంటే నా వల్ల కాదు. నువ్వు కూడా కిచెన్లో ఉండి నాకు హెల్ప్ చేయి. అదేంటి అక్షర అలా అంటావు? ఇన్ని రోజులు మా అమ్మ మాత్రం చేయలేదా? నువ్వెప్పుడన్నా తనకు ఇంటి పనిలో కానీ వంట పనిలో కానీ హెల్ప్ చేసావా? రోజు తనే చేస్తుందిగా అన్ని పనులు. ఈ పనులన్నీ చేయడం నా వల్ల అయితే కాదు తరుణ్. నేను నా పుట్టింటికి వెళ్ళిపోతాను అంటూ అక్షర తన గదిలోకి వెళ్ళిపోయింది. ఇదంతా దూరం నుంచి చూస్తున్న శేఖర్ తరుణ్తో ఇలా అన్నాడు. అరే తరుణ్, నేను ఆఫీస్కి వెళ్ళిపోతున్నాను. చాలా ఆలస్యమైంది. నేను కాఫీ అక్కడే తాగి టిఫిన్ కూడా ఆఫీస్లోనే తినేస్తాను. ఈ రోజుకి నువ్వు ఇంట్లోనే ఉండి అక్షరాకు సహాయంగా ఉండు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోయాడు శేఖర్. అక్షర తన తల్లికి ఫోన్ చేసి, అమ్మా, నేను ఇంటికి వచ్చేయాలి అనుకుంటున్నాను. అదేంటమ్మా ఇంత సడన్గా ఇంటికి వచ్చేస్తాను అంటున్నావు? అక్కడంతా బాగానే ఉంది కదా. నేను ఇక్కడ ఉండలేకపోతున్నానమ్మా. మా అత్తగారు వెళ్ళి తన పుట్టింట్లో కూర్చున్నారు. నేను ఒక్కదాన్నే అన్ని పనులు చేసుకోలేకపోతున్నాను అంటూ ముందు రోజు జరిగిన గొడవంతా తన తల్లికి వివరిస్తుంది అక్షర. అయితే నువ్వు పనులు తప్పించుకోవడానికి ఇక్కడికి రావాలనుకుంటున్నావు అన్నమాట. చూడు అక్షర, నువ్వు నీ అత్తగారింట్లో మంచిగా ఉంటూ అన్ని పనుల్లో సహాయంగా ఉంటూ అందరితో ఎలాంటి గొడవ లేకుండా ఉంటే నిన్ను నా ఇంటికి అప్పుడప్పుడు రావడానికి స్వాగతిస్తాను. కానీ నువ్వు ఇలా గొడవ పెట్టుకొని వచ్చేది ఉంటే నా ఇంటికి రావాల్సిన అవసరం లేదు అంటూ ఫోన్ పెట్టేసింది అక్షర తల్లి సుప్రజ. ఇక చేసేదేమీ లేక దిగులుగా వంటగదిలోకి వెళ్ళింది అక్షర. చిన్నగా పనులు చేయడం మొదలుపెట్టింది. అక్షర ఒక్కతే అన్ని పనులు చేసుకుంటూ ఉంటే తరుణ్ కూడా వెళ్ళి తనకు అన్ని పనుల్లో సహాయం చేశాడు. అలా 4 రోజులు గడిచిపోయాయి. రాధ ఇంటికి వచ్చింది. తన తప్పు తెలుసుకున్న అక్షర రాధ ఇంటికి రాగానే తన అత్తగారిని క్షమాపణలు కోరింది. అప్పటి నుంచి అందరూ సంతోషంగా ఉన్నారు. ఇది ఇవాల్టి కథ. ఈ కథ మీకు నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మరిన్ని కథల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి కథతో మళ్ళీ కలుసుకుందాం.